ఒకవేళ నష్టమే కలగొచ్చు గాక, చెప్పేది బోధకుడు. ఒకవేళ ఈయన చెప్పిన మాటను బట్టి వల వేస్తే అద్భుతం జరుగుతుందని నమ్మాడు. అంటున్నాడు, నీ మాట చొప్పున వల వేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన శక్తి కొంచెమే, మన సామర్థ్యము కొంచెమే, మన బలము కొంచెమే, మనకున్న ఆస్తి కొంచెమే, మనకున్న డబ్బులు కొంచెమే, నీవు కలిగినది కొంచెమే, అయినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతునికి కలిగినది కొంచెమే సంతృప్తికరమైనదని వాక్యం చెప్తుంది. నీకు అంత సామర్థ్యం లేకపోవచ్చు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే ఏం జరిగింది అక్కడ? యేసయ్య మాట చొప్పున వల వేశాడు. ఎంత విస్తారమో తెలుసా? వాడుకున్నది ఒక్క దోణి అండి. యేసయ్య వాడుకున్నది ఒక్క మనిషే కదా. 2 దోణులు ఉన్నాయి అని రాయబడింది అక్కడ. 2 దోణుల మీద కాళ్ళేసి లేడు ఆయన, ఒక్క దోణిని వాడుకున్నాడు. ఆ చివరికల్లా చదివితే 2 దోణులు పట్టునంత విస్తారమైన చేపలు. చప్పట్లు కొడదాం. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనను ప్రేమించు వారి పట్ల, తనను ఇష్టపడి వారి పట్ల, తన బిడ్డల పట్ల ఎంత కృపా కనికరములు కలిగిన తండ్రి. ఒక్క దోణిని వాడుకొని 2 దోణులు పట్టి చేపలు ఇచ్చాడండి. హల్లెలూయా. గిఫ్ట్ చాలా బాగుంది కదా, ఈ గిఫ్ట్ చాలా బాగుంది కదా. మీకు కావాలా? మీకు కావాలా గిఫ్ట్? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. అలా చేతులెత్తి ప్రార్థన చేయండి. మోకరించండి, చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు నీ ప్రతిఫలం కావాలి, నీవిచ్చే బహుమానం కావాలి, నన్ను ఆశీర్వదించు. విశ్వాసమును నాకు దయచేయండి, నమ్మికను నాకు దయచేయండి. ఒకవేళ ఇంతవరకు నా క్రియలు ఆమోదయోగ్యంగా లేవేమో దయతో నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి నీ యందు నీతిగా నేను ఉంటానయ్యా, విశ్వాసంగా నేను ఉంటానయ్యా, భక్తిగా నేను ఉంటాను ప్రభువా.